హలో చికెన్ లవర్స్, ఈ చికెన్ ఫ్రై చూసారు. బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా, టేస్ట్ అదిరిపోయింది. ఒక్క ముక్క తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు, అంత బాగుంది టేస్ట్ మసాలా ఫ్లేవర్తో. ఎవరైనా డైట్లో ఉన్నారా అయితే వీడియో స్కిప్ చేయండి. ఈ వీడియో మీకోసం కాదు, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అందుకే చెప్తున్నా. అయినా కూడా అప్పుడప్పుడు డైట్ పక్కన పెట్టి కూడా తినచ్చు, తప్పేం లేదు. ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం. చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మ్యారినేషన్ కోసం ఫస్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒక 4 స్పూన్స్ కారం వేసుకోండి. మీకు రుచికి సరిపడా వేసుకోండి. చికెన్ ఫ్రై అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే కదా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. దానికి తగ్గట్టు కారం వేసుకోండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకోండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఒక 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక 5-6 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఈ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల బయట క్రిస్పీగా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై అనేది. అంతా బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ అలా పక్కన పెట్టుకొని తర్వాత ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా బాగా ఆయిల్ డీప్ ఫ్రై అయ్యాక చికెన్ పీసెస్ వేసుకోండి. చూస్తున్నారు కదా వీడియోలో, అలా వేసుకుంటే సరిపోతుంది. స్లో ఫ్లేమ్ మీద ఎక్కువసేపు ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. లాస్ట్ 5 మినిట్స్ ముందు పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోండి, దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత జీడిపప్పు వేసుకొని పైన గార్నిష్ చేసుకోండి, టేస్ట్ అద్దిరిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.